హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిట్టు సునీల్. లాస్ట్ వీడియోలో మేము హెల్ నుంచి సపోర్ట్ వరకు క్రూజ్లో వచ్చామని చెప్పాను కదా. ఇలా మొత్తానికైతే మేము క్రూజ్లో సపోర్ట్కి రీచ్ అయిపోయాము. క్రూజ్ దిగిన తర్వాత ఇలా మనకు ఒక పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది. ఇప్పుడు మనము ఈ బ్రిడ్జ్ మొత్తం కూడా మనం నడుచుకుంటూ వెళ్తే మనం సపోర్ట్ బీచ్ వరకు వెళ్తాము. అలాగే సపోర్ట్ మార్కెట్ స్క్వేర్ కూడా మనకి వస్తుందన్నమాట. ఇప్పుడు చూసారు కదా, మనము ఆల్మోస్ట్ నడుచుకుంటూ మార్కెట్ స్క్వేర్ వరకు అయితే వచ్చేసాము. ఇటువైపు అంతా ఫుడ్ కోర్ట్స్ అవి కూడా ఉన్నాయి. మేము ఇక్కడ సపోర్ట్కి రావడము, సపోర్ట్ బీచ్కి వెళ్ళడం అనేది సెకండ్ టైము. ఆల్రెడీ మేము అంతకుముందు సపోర్ట్కి వచ్చాము. సపోర్ట్ అంతా ఆల్రెడీ మేము చూసాము. బీచ్కి అంతా కూడా వెళ్ళామన్నమాట. ఇది రావడం సెకండ్ టైము. ఇక్కడ చూసారు కదా, ఇదంతా కూడా మార్కెట్ స్క్వేరు. ఇక్కడ నుంచి మనకి పక్కనే ఇలా ఒక షాపింగ్ ఏరియా అన్నది ఉంటుందన్నమాట. అక్కడ షాపింగ్ అది కూడా మనం చేసుకోవచ్చు. చాలా రకాలే ఉంటాయి షాపింగ్లో. ఇక్కడ మా వాళ్ళు అదే చూస్తున్నారు, షాపింగ్ ఏం చేద్దామా అని. టాయ్స్, సోవెనీర్స్, చాలా వెరైటీసే ఉంటాయి. ఇదంతా కూడా షాపింగే అనమాట. షాపింగ్ అంటే ఓన్లీ టాయ్స్ ఇవే కాదు, జ్యువెలరీ ఐటమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. చాలా వెరైటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అలాగే రేట్లు కూడా ఎక్కువే ఉంటాయి కొంచెము. దాన్ని బట్టి మనము పర్చేస్ చేసుకోవాలి. సోవెనీర్స్ అవి తీసుకుందామని వచ్చాము మేము. అంతకుముందు ఆల్రెడీ కొనుక్కున్నాము, మళ్ళీ కూడా ఇంకోసారి తీసుకుందామని వచ్చేసాము. ఇప్పుడు జ్యువెలరీ ఐటమ్స్ వచ్చేసి ఇక్కడ ఫేమస్. ఈ జ్యువెలరీ ఐటమ్స్ అన్నింటిలో కూడా యాంబర్ అనే ఒక స్టోన్ ఉంటుంది. అది చాలా ఫేమస్ అన్నమాట. ఫింగర్ రింగ్స్, చైన్స్, ఇయర్ రింగ్స్ చాలా వెరైటీసే ఉంటాయి. అన్నిట్లో కూడా ఎక్కువగా మనకి యాంబర్ అనే స్టోన్ ఉంటాయన్నమాట. అన్నిటికీ కూడా నేను ఆల్రెడీ ఒక జ్యువెలరీ ఐటమ్ అయితే పర్చేస్ చేసేసాను అంతకుముందు వచ్చినప్పుడే. దానికి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఆపోజిట్లోనే మనకు ఒక ఫ్లవర్ గార్డెన్ కూడా కనిపించింది. అందుకని మీ అందరికీ కూడా షేర్ చేద్దామని ఒక చిన్న వీడియో అన్నది కూడా తీసానన్నమాట. సమ్మర్ కాబట్టి చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ కనిపిస్తాయి. వింటర్లో అయితే మనకి ఒక్క ఫ్లవర్ కూడా కనిపించదు ఎలాగూ. అందుకని ఫ్లవర్స్ అన్నీ తీసాను అలాగా. తర్వాత అక్కడి నుంచి మేము ఇప్పుడైతే బీచ్కి అయితే వచ్చేసాము. ఇది చూస్తున్నారు కదా, ఇదంతా వచ్చి సపోర్ట్ బీచ్. ఇప్పుడు దూరంగా మీకు కనిపిస్తుంది కదా క్రూజ్. అక్కడి నుంచి ఇప్పుడు మనం చూస్తున్న ఆ బ్రిడ్జ్ మొత్తం మేము ఇప్పుడు నడుచుకుంటూ వచ్చాము. ఆ క్రూజ్ దిగి ఈ బ్రిడ్జ్ అంతా నడుచుకుంటూ వస్తే ఇలా మనం సపోర్ట్ బీచ్లోకి అయితే వస్తాము. సముద్రం మధ్యలో మనకు అలా ఒక బ్రిడ్జ్ అనేది కట్టారు. ఆ బ్రిడ్జ్ నుంచి నడవాలన్నమాట. క్రూజ్లో వచ్చినా రాకపోయినా జస్ట్ అలాగా వాకింగ్ కోసమైనా కూడా మనం ఆ బ్రిడ్జ్ అంతా కూడా వాక్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా సపోర్ట్ బీచ్ కదా, దాని చుట్టూరా అంతా కూడా ఎలా ఉందో చూపిస్తాను. హెల్ బీచ్లో అయితే మనకి అంత జనాలు తక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ కింద మట్టి అదంతా కూడా అంత తడిగా అలా లేదు. ఇక్కడ జనాలు క్రౌడ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కింద మట్టి అదంతా కూడా, ఇసుక అదంతా కూడా తడిగా అలా ఉందన్నమాట. హెల్కి సపోర్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, హెల్లో వాటర్ చాలా బాగుంది. ఇక్కడ సపోర్ట్లో వచ్చేసి వాటర్ అంత బాగుండదు. అంతా కూడా పాచిగా నాచుగా అలా ఉంటుందన్నమాట. మనం కాలు పెడితే కూడా మనకంతా అదే తగులుతూ ఉంటుంది. కానీ ఇది సిటీ కాబట్టి చాలా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది బీచ్ దగ్గర. ఆ బీచ్లో కాసేపు టైం అంతా స్పెండ్ చేసిన తర్వాత ఇలా మేమైతే మొత్తానికి మళ్ళీ మార్కెట్ స్క్వేర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మార్కెట్ స్క్వేర్లో ఇలా మేమైతే నడుచుకుంటూ వెళ్తున్నాము. పిల్లలకి రైడ్స్, ఫౌంటైన్స్ అవి కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఇదంతా కూడా మొత్తం మార్కెట్ స్క్వేర్. మనం నడిచే కొద్దీ వస్తూనే ఉందన్నమాట. చాలా దూరం ఉంది. పిల్లలు కూడా చాలా కోఆపరేటివ్గా చాలాసేపు వాళ్ళు కూడా మాతో పాటు ఓపికగా నడుస్తూనే ఉన్నారనమాట. రెస్టారెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా మొత్తం అంతా కూడా మనం నడవాలి. ఇప్పుడు చాలా దూరమే ఉంటుంది. ఇదంతా వచ్చేసి మనకి షాపింగ్ స్ట్రీట్ అనమాట. షాపింగ్స్ ఉన్నాయి, షాపులు, అలాగే రెస్టారెంట్స్, ఫుడ్ కోర్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడే. డాగ్లెస్, రోజ్మెన్ అలాంటి పెద్ద పెద్ద బ్రాండెడ్ షాప్స్ అవన్నీ కూడా ఇవే రోడ్లో ఉంటాయి. ఈ రెస్టారెంట్స్ మధ్యలో, ఈ బిల్డింగ్స్ మధ్యలో మనకి సపరేట్గా అయితే కనిపించవు. కాస్త దగ్గరగా జాగ్రత్తగా మనం చూసుకుంటే షాప్స్ అవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని చోట్ల నాకు ఎక్కువగా నచ్చేది, కనిపించేది ఏంటంటే, ఇలా మ్యూజిక్ వాయిస్తూ ఉంటారు. ఆ మ్యూజిక్ వాయించుకుంటూ వాళ్ళు ఓన్గా వాళ్ళు మనీ అనేది ఎర్న్ చేస్తూ ఉంటారనమాట.
ప్రతి కంట్రీలో కూడా అలాగే చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా పొడుగ్గా, అది వచ్చేసి ఒక క్లాక్ టవరు. మొత్తానికైతే మేము సపోర్ట్లో బీచ్లో అంతా ఎంజాయ్ చేసేసాము. ఆ రోజంతా బాగా టైం స్పెండ్ చేసాము, ఫ్యామిలీ టైం అదంతా కూడా. కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.